నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। ఇరాన్ తాజా దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది। భద్రతా క్షిపణులు లేదా డ్రోన్లతో నిర్మించబడదు అని పేర్కొంది। సహనం బలహీనతకు సమానం కాదని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది। ఈ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వానికి తాము కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది। అంతకుముందు కువైట్ మరియు బహ్రెయిన్ వైపు ప్రయోగించిన 7 ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది। ఈ సందర్భంగా క్షిపణులు డ్రోన్లతో భద్రతను నిర్మించలేమని, అలాగే మందు పాత్రలు పాతడం ద్వారా స్థిరత్వాన్ని కాపాడలేమని బహ్రెయిన్ పేర్కొంది। సముద్రంలోని మందు పాత్రల స్థానాలను వెల్లడించాలని, వాటిని తొలగించడంలో సహకరించాలని ఇరాన్ను కోరింది। అన్యాయమైన దాడులను తక్షణమే నిలిపివేసి శాంతిని స్వీకరించాలని ఇరాన్కు పిలుపునిచ్చింది। ఇరాన్ తాజా దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే స్పష్టమైన దురాక్రమణని, అరేబియా గల్ఫ్ ప్రాంత భద్రతా స్థిరత్వానికి ముప్పని అభివర్ణించింది। 20,000 మందికి పైగా నావికులు చిక్కుకుపోయిన నేపథ్యంలో పౌర నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇచ్చే సురక్షిత మానవతా కార్డాన్ని తెరవాలని, అలాగే నావికులు బయలుదేరి వారి కుటుంబాలు వద్దకు సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని బహ్రెయిన్ ఇరాన్కు పిలుపునిచ్చింది। ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఒమాన్కు చెందిన సలామ్ ఎయిర్ కీలక నిర్ణయం తీసుకుంది। కువైట్ నుండి విమాన సర్వీసులను జూలై 16 వరకు మరియు బీరూట్కు జూలై 17 వరకు తాత్కాలికంగా నిలిపివేసింది। ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది। ప్రస్తుత పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నామని సలామ్ ఎయిర్ తెలిపింది। ఎప్పటికప్పుడు అవసరమైన అప్డేట్లను అందిస్తామని పేర్కొంది। ఖతార్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు బయట ఉన్నప్పుడు వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందేందుకు పబ్లిక్ హెల్త్ మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది। ప్రతి 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి చల్లని నీటిని తాగాలి। టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ మరియు సాఫ్ట్ డ్రింక్స్కు దూరంగా ఉండాలి। నీడ లేదా చల్లని ప్రదేశంలో రెస్ట్ తీసుకోవాలి। ఆరోగ్యకరమైన మరియు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి। తేలికపాటి మరియు వదులుగా ఉండే దుస్తులను ధరించాలి। బయట ఉన్నప్పుడు తల కవర్ అయ్యేలా కప్పుకోవాలి। వలస కార్మికులకు ఈ సమాచారం విస్తృతంగా చేరేలా చూసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సూచనలను ఇంగ్లీష్, అరబిక్, ఉర్దూ మరియు ఇతర ఆసియా భాషలతో సహా వివిధ భాషల్లో ప్రచురించింది। వేసవి కాలంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ నిషేధించింది। సెప్టెంబర్ 15 వరకు అమల్లో ఉండే ఈ నిబంధన ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పనులు నిర్వహించే యజమానులు, కంపెనీలు మరియు సంస్థలు తమ పని వేళలను మార్చుకోవాలి। అలాగే కార్మికులకు తగిన విశ్రాంతి ఏర్పాట్లు చేయాలి। సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్కు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్ ఫోన్ చేసి మాట్లాడారు। ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు లెబనాన్లోని తాజా పరిణామాలపై చర్చించారు। ఈ ప్రాంతం అంతటా భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించారు। లెబనాన్కు సౌదీ అరేబియా అందిస్తున్న మద్దతు పట్ల, అలాగే ఆ ప్రాంతంలో స్థిరత్వం మరియు శాంతిని పెంపొందించడానికి ఆ దేశం చేస్తున్న కృషి పట్ల అధ్యక్షుడు ఆన్ తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు। యూఏఈలో వేసవి నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున జూనియర్ స్పోర్ట్స్ శిక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది। ముఖ్యంగా టెన్నిస్, ఫుట్బాల్, క్రికెట్ వంటి బహిరంగ క్రీడల్లో ట్రైనింగ్ సమయం మరియు పరిస్థితులపై జాగ్రత్తగా దృష్టి సారించి షెడ్యూల్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి। క్రమబద్ధమైన శిక్షణ పిల్లలు శారీరకంగా బలంగా మారడానికి మరియు అలవాట్లు పడడానికి సహాయపడుతుందని ప్రొఫెషనల్ కోచ్లు వాదిస్తున్నప్పటికీ మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళలో జరిగే శిక్షణ సెషన్ల తీవ్రత గురించి కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు। ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఈ చర్చ యూఏఈ క్రీడా వర్గాల్లో విస్తృత ఆందోళన కారణమవుతోంది। కొంతమంది కోచ్ల ప్రకారం వేసవి నెలలో బహిరంగ క్రీడలకు పూర్తిగా దూరంగా ఉండడం సరైన పరిష్కారం కాదు। సరిగ్గా నిర్వహించినప్పుడు నియంత్రిత పద్ధతిలో క్రీడలను కొనసాగించడం దీర్ఘకాలిక అథ్లెటిక్ అభివృద్ధికి కీలమని వారు నమ్ముతారు। వేడి మరియు నీటి విషయంలో జాగ్రత్త ముఖ్యం అయినప్పటికీ మనం తరచుగా అనుకున్న దానికంటే పిల్లలు ఎక్కువ తట్టుకోగలరని దేశంలో జూనియర్ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న టెన్నిస్ కోచ్ అలెక్సీ వోర్కో అన్నారు। సరైన ప్రణాళిక, క్రమమైన కండిషనింగ్ మరియు పర్యవేక్షణతో తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలో శిక్షణ ఇవ్వడం పూర్తిగా నిర్వహించవచ్చు। వేడిగా ఉండే సమయాల్లో బహిరంగ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండడం వల్ల పిల్లల శారీరక అభివృద్ధిని మరియు నిజమైన మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మారే వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది। ఇక్కడ కీలకం ఆంక్షలు కాదు, క్రమబద్ధమైన పద్ధతిలో క్రీడలను కొనసాగించడం మరియు తీవ్రతను తెలివిగా నిర్వహించమని పేర్కొన్నారు।
ఇరాన్ క్షిపణిదాడుల నేపథ్యంలో భద్రతా కారణాలతో తాత్కాలికంగా మూసివేసిన గగనతనాల్ని కువైట్ శనివారం తిరిగి ప్రారంభించింది. ఈ విషయాన్ని కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ప్రకటించింది. కువైట్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ప్రకటనలో పిఎస్ఈ అధికారులు మాట్లాడుతూ ప్రయాణికులు, విమాన సిబ్బంది మరియు పౌర విమానయాన రంగానికి సంబంధించిన సదుపాయాల భద్రతను నిర్ధారించేందుకు అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ముందస్తుగా రూపొందించిన విధానాలు, కార్యాచరణ ప్రణాళికలను అమలు చేసినట్లు తెలిపారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిదాడుల నేపథ్యంలో ఉదయం 4:15 నుంచి 6:15 వరకు కువైట్ గగనతనాల్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సమయంలో భద్రతా చర్యల్లో భాగంగా కువైట్ ఎయిర్వేస్, బజీరా ఎయిర్వేస్కు చెందిన 11 విమానాలను సమీప దేశాల విమానాశ్రయాలకు మళ్లించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని సమీక్షించిన అనంతరం ప్రమాద పరిస్థితి తొలగిపోయినట్లు నిర్ధారించుకుని ఉదయం 6:15 విమాన రాకపోకలను తిరిగి ప్రారంభించినట్లు పిఎస్ఈఏ వెల్లడించింది. ఇదిలా ఉండగా గగనతల మూసివేత కారణంగా దమ్మాం, రియాద్ విమానాశ్రయాలకు మళ్లించిన విమానాలు కూడా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి చేరుకుని తమ షెడ్యూల్ ప్రకారం ప్రయాణాలు కొనసాగించాయి. కువైట్ అధికారులు దేశంలోని విమానయాన కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.